అందరికీ నమస్కారం. నేను మీ గోపాల అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 2వ తారీఖు ఫిబ్రవరి నుంచి 8వ తారీఖు ఫిబ్రవరి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారం కానీ చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, కేతు తులారాశిలో, కన్యా రాశిలో, రవి బుధ గ్రహాలు మకర రాశిలో, శని కుంభరాశిలో, రాహు చంద్ర శుక్ర గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు మీనం మేషం వృషభ రాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. మీరందరూ కూడా దయచేసి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బంధువులకు స్నేహితులకు నా గురించి చెప్పడం మర్చిపోవద్దు. అన్నిటికంటే ముఖ్యంగా మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోండి. మీ నక్షత్రము లగ్నము దశ రాశులు ఏంటో మంచా చెడ అన్ని వివరాలు కూడా మనం 15 నిమిషాలు మీకు రికార్డ్ చేయిస్తాము. అలాగే 50 పేజీల జాతకాన్ని PDF పంపిస్తాను. మీరు ఏ విధమైన ప్రశ్నలు ఉన్నా కూడా వాటికి సమస్యలకి పరిష్కారాలు చాలా సింపుల్గా చెప్తాను. అందుకే ఈ ఛానల్ పేరు thesimpleastrologer.com అని చెప్పడం జరిగింది. మీరందరూ కూడా నన్ను తప్పకుండా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ ఈ వారంలో కానీ చూసుకుంటే ముఖ్యంగా శుక్రగ్రహము అంటే శుక్రుడు వీనస్ అంటారు. చాలా 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 ఇంపార్టెంట్. 9 గ్రహాలలో మనిషికి జీవించడానికి ఒక ఆశనిచ్చేవాడు. జీవించాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. జీవితం యొక్క పరమార్థమే ఆనందం అని చెప్పేటువంటి ఒకే ఒక గ్రహం శుక్రుడు అన్నమాట. విందులు వినోదాలు విలాసాలు, గొప్ప గొప్ప కట్టడాలు, ఇల్లు వాహనాలు, విలువైన వస్తువులు, గొప్ప గొప్ప భోజనాలు, అన్ని రకాలైనటువంటి ఫుడ్కు సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, ఇంటీరియర్ డెకరేషన్ కానివ్వండి, ఇంద్రుడి యొక్క నివాస స్థలంగా పెట్టేటువంటి శుక్రుడు చాలా గొప్ప గ్రహం. ఆ గ్రహం ఇప్పుడు మీనరాశిలోకి రావటం, అది ఉచ్చస్థానం అవ్వడం చాలా, ఇంకా ఆల్రెడీ శుక్రుడే చాలా గొప్ప గ్రహము, సుఖ సంతోషాలకు నిలయం. అటువంటి శుక్రుడు ఉచ్చస్థితిలో ఉంటే ఏమవుతుంది? చాలా గొప్ప విషయం అన్నమాట ఇది. కాబట్టి మనమందరం కూడా శుక్రగ్రహం గురించి తెలుసుకోవాలి. శుక్రుడు మీనరాశిలో ఉన్న ఒక్క నెల రోజులు కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాడన్నమాట. ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా శుక్రుడు తన యొక్క ఉచ్చస్థితి వల్ల సంతోషాలు, విందులు, వినోదాలు, అందులో ప్రేమికులకు చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రేమలు ఫలింపజేస్తాడు, పెళ్ళిళ్ళు చేస్తాడు. కాబట్టి శుక్రుడు ఈ విధంగా ఉండడం చాలా గొప్ప విషయం. శుక్రగ్రహాన్ని ఇటు శుభగ్రహము అంటారు. శుభగ్రహంలో కూడా నెంబర్ 1 పొజిషన్ బుధుడిదే, తర్వాతనే గురువు, ఆ తర్వాత శుక్రుడు వస్తున్నాడు. ఎందుకు శుక్రుడికి ఈ విధంగా 3వ స్థానం ఇవ్వడం జరిగింది? అతను శుభగ్రహమే కదా అంటే ఆయన రాక్షస గురువు అన్నమాట. రాక్షస గురువు అంటే ఏమిటంటే ఎప్పుడు కూడా విందులు వినోదాల్లో ఎక్కువ ఆలోచింపజేసేవాడు. ఈ బ్యాంకాక్ పోయేవాళ్ళు, థాయిలాండ్ పోయేవాళ్ళు, బాగా తిరిగేవాళ్ళు, టూరింగ్ అంటూ విలాసాలు విందుల్లో మునిగి తేలే వాళ్ళందరూ శుక్రగ్రహానికి సంబంధించిన వాళ్ళే. శుక్రుడు కానీ మంచిగా ఉండి వాళ్ళ జాతకంలో ఉంటే వాళ్ళని మనం పట్టలేము. వాళ్ళు 10 రూపాయల దగ్గర 20 రూపాయలు ఖర్చు పెడతారు, బాగా లైఫ్ని ఎంజాయ్ చేస్తారన్నమాట. కాబట్టి శుక్రుడు రాక్షస గణాలు, రాక్షసులకు అధిపతి, రాక్షసులకు గురువు, అలాగే దేవగురువు కూడా. అందుకే మీరు మంత్రంలో కూడా బాగా గమనిస్తే హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమమేమంటారు అనమాట. మీనరాశి వాళ్ళందరికీ కూడా 2వ తారీఖు ఫిబ్రవరి నుంచి 8వ తారీఖు ఫిబ్రవరి వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. ఎంతో గొప్ప విషయం చెప్పాలి మీ అందరికీ కూడా. ఎప్పుడైతే మీనరాశిలోకి శుక్రుడు ఎంటర్ అయ్యాడో అక్కడ ఉచ్చస్థితిలో ఉంటాడు. ఉచ్చస్థితిలో ఉన్న శుక్రుడు ఏ విధమైన యోగాన్ని ఇస్తున్నాడు? అందరికీ ఎన్నో యోగాలు ఇచ్చాడు. మరి మీనరాశి వాళ్ళకి ఏమి ఇస్తాడు అని ఆలోచిస్తే ఈ రాశి వాళ్ళకి శుక్రుడు పరమశత్రువు ఉచ్చస్థితిలో ఉండి ఇంకా మీనరాశి పరిస్థితి ఏంటండి? ఆల్రెడీ ఏలినాటి శని, ఆల్రెడీ గురువు బాగా లేడు, అలాగే అనేక రకాలు వ్యతిరేకంగా ఉన్నాయి. ఆ టైంలో శుక్రుడు కూడా వచ్చి ఉచ్చస్థితిలో ఉంటే ఏమవుతుందండి? అష్టమాధిపతి తృతీయాధిపతి ఏమి బాల, బంధువులతో విరోధాలు, గొడవలు, శత్రుత్వాలు, భయాలు, టెన్షన్లు, ఇవన్నీ తగ్గించడానికి కోసం ఖచ్చితంగా మీరందరూ కూడా సుందరాకాండ పారాయణం చేయడమే మంచిది. ఈ వారమంతా కూడా మీకు విందులు వినోదాల్లో పాల్గొనాలన్నా, సంతోషంగా ఉండాలన్నా సైలెంట్గా మీ పని మీరు చేసుకుంటూ తక్కువ మాట్లాడుతూ ముందుకు వెళ్ళటం మంచిది.
ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల చదువులో పురోగతి బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంది. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి, అన్నదమ్ములతో బంధువులతో లేనిపోని గొడవలు అన్నీ కలిగి ఉండే అవకాశాలు లేకపోలేదు. తల్లి ఆశీస్సులు బాగుండడం వల్ల మంచి యోగంతో మీకు లావాదేవీలు లాభదాయకంగా జరుగుతాయి. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు కొనడం అమ్మడం వల్ల మంచి లాభాలు సంపాదిస్తారని చెప్పాలి. తెలివితేటలు బ్రహ్మాండంగా వాడతారు, పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తారు. అదృష్టం బాగుంది, వాళ్ళ విదేశీయానాలు, దూర ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉన్నాయి మీనరాశి వాళ్ళకి. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ రాశి వాళ్ళకందరికీ కూడా ఆరోగ్యంలో కొంత జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే అవకాశాలు లేకపోలేదు. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం ఎంతైనా మంచిది. రుణ బాధలు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఈ రాశి వాళ్లకు ఉంటాయి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. పెళ్లి కాని వాళ్లకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకుంటారు. ప్రేమికులకు ఎంతో అనుకూలమైన వారంగా ఈ వారాన్ని చెప్పాల్సి ఉంటుంది. అలాగే మీ మనసులో ఉన్న కోరికలు తీరే టైం ఉందని చెప్పి ప్రేమికులకు చెప్తున్నాం అన్నమాట. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. అలాగే దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకునే అవకాశాలు బాగున్నాయి. అదృష్టంగానే చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి అదృష్టానికి అధిపతి కుజుడు చాలా అద్భుతంగా ఉన్నాడు. కేంద్రంలో ఉండడం వల్ల మంచి అదృష్టం, పెద్దలు తల్లిదండ్రుల నుంచి చక్కటి సహకారాలు, మామగారు అత్తగారి సహకారాల వల్ల మంచి ఆర్థిక లావాదేవీల్లో లాభంతో ముందుకు దూసుకువెళ్తారు. ఉద్యోగస్తులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉద్యోగం చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు. రాబోయే రోజులన్నీ చాలా బాగుంటాయి కాబట్టి ఉద్యోగంలో శ్రద్ధ వహించాలి. అరగంట ముందు ఉద్యోగంలో మన సీట్లో కూర్చోవాలి. గంట తర్వాత కానీ మనం బయటికి రాకుండా ఉంటే మంచిది. ఉద్యోగం పట్ల శ్రద్ధ వహించండి. ఉద్యోగం తప్ప మరో పని ఏది చేయకండి. ఇప్పుడు ఉద్యోగాలు మారడానికి, కొత్త కొత్త ఆలోచనలు వెళ్ళడానికి టైం అస్సలు బాగాలేదు. కాబట్టి టైం బాగుందా లేదా చూడడానికి మీ జాతకం కావాలి. మీ జాతకంలో మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపిస్తే అసలు ఎలా ఉంది, ఎలా చేస్తే బాగుంటుందో నాతో డిస్కస్ చేసి నిర్ణయాలు తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు ఉద్యోగస్తులు కానీ చేయకూడదు. ఈ రాశి వాళ్ళందరికీ కూడా సింపుల్గా పరిహారాలు చెప్పడం, 50 పేజీల జాతకాన్ని పీడిఎఫ్ చేసి పంపడం, 15 నిమిషాలు రికార్డ్ చేయడం జరుగుతుంది. సింపుల్గా మీకు పరిహారాలు చెప్తాం కాబట్టి దీని పేరు simpleastrologer.com అని చెప్పి ఈ ఛానల్ పేరు చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి జాతకానికి నన్ను మీరు కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, ముఖ్యంగా ఈ రాశి వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో దెబ్బతినకుండా, నష్టం రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచిది. ఖర్చులు అధికంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కుంభరాశి వాళ్ళు రోజు శని మంత్రాన్ని 19 సార్లు చదువుకోండి. కనక పుష్యరాగాన్ని చూపుడు వేలుకు ధరించండి. 16,000 జపాలతో మీకు అది అందేటట్టు నేను ఏర్పాటు చేస్తాను. తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మినీ సెలవుకుంటాను. మీ గోపాలయ్య గారు. నమస్కారం.